కృతజ్ఞశ్చ, కృతజ్ఞుడు రాముడు. కృతజ్ఞత అంటే చేసిన మేలు మర్చిపోకుండా ఉండడం. మానవులు చేసిన మేలు కాదండి, పశుపక్ష్యాదులు చేసిన మేలు కూడా రాముడు మర్చిపోలేదు. సీతను రావణాసురుడు ఎత్తుకుపోతుంటే జటాయువు పక్షి తాను గెలవలేనని తెలుసు, రావణాసురుడు అడ్డంగా నరికేస్తాడని తెలుసు, అయినా సరే అధర్మం జరుగుతూ ఉంటే చూస్తూ ఉండలేక జటాయువు తన 2 రెక్కలతో, ముక్కుతో, కాళ్లతో, గోళ్లతో రావణాసురుని యథాశక్తి బాధపెట్టే ప్రయత్నం చేసింది. ఈనాటి సమాజంలో అనేక రకాల అరాచకాలు, అత్యాచారాలు ఆపడానికి ప్రతి పురుషుడు ఒక జటాయువు కావాలి, ప్రతి పురుషుడు ఒక జటాయువు కావాలి. మన కళ్ళ ముందు అన్యాయం జరుగుతోంది, అత్యాచారం జరుగుతోంది అంటే కొట్టేనా సరే ఆపాలండి. లేకపోతే ధర్మశాస్త్రం చెప్పింది, నీకు కొట్టే సాహసం లేకపోతే దానివల్ల ఇబ్బందులు వస్తాయి, కనీసం తిట్టమన్నారు. తిట్టే ప్రయత్నం కూడా కష్టం అనిపిస్తే అక్కడి నుంచి వెళ్ళిపోమన్నారు. అక్కడ ఉండద్దు అని చెప్పారు. అక్కడ ఉండద్దు, అక్కడి నుంచి వెళ్ళిపోమన్నారు. ఈ మూడింట్లో ఏదో ఒకటి చేయాలని, కొట్టగలిగితే కొట్టేనా అన్యాయాన్ని ఆపు చేయాలి, లేదు తిట్టగలిగితే తిట్టేనా ఆపు చేయాలి. ఇవి ఏవీ చేయలేకపోతే కనీసం ఆ ప్రదేశం నుంచి వెళ్ళిపోవాలి. అక్కడ కూర్చుని వీడియోలు తీయకూడదండి. ఇవాళ జరుగుతున్న ఘోరం అది. అత్యాచారం జరిగితే ఎవరినో ఒక బలహీనుని నలుగురు కలిసి కొడుతూ ఉంటే దారిపోయేవాడు వీడియో తీస్తారండి, దాన్ని యూట్యూబ్లో పెడతారండి. పైకి కింద ఎవరు రాస్తారంటే సమాజంలో అన్యాయాలు ఎలా ఉన్నాయో చూడండి. నువ్వు చూసావు, వాళ్ళు చూస్తారు, ఎవరేం చేయలేదు. ఇక్కడ చూడ్డానికి నువ్వు చెప్పాలా? ఇక్కడ వెళ్ళి కాపాడే ప్రయత్నం చేయొచ్చు కదా, అడ్డుకునే ప్రయత్నం చేయొచ్చు కదా. భగవంతుడు మనిషికి బలాన్ని ఇచ్చింది ఎందుకు? బలహీనుల్ని కాపాడడానికి. జ్ఞానాన్ని ఇచ్చింది ఎందుకు? 10 మందికి పంచిపెట్టడానికి. ధనాన్ని ఇచ్చింది ఎందుకు? తాను అనుభవించడానికి, ఇతరులకు దానం చేయడానికి. 3 లెక్క. అయితే మనిషికి ఎవరైనా బలవంతులైన వాళ్ళు లోకల్లో, ముఖ్యంగా పురుషుల్లో కాస్త కండలు తిరిగిన వాళ్ళు ఉంటే 6 ప్యాక్ 8 ప్యాక్ అని బల ప్రదర్శన చేయడం కాదండి. ఇక్కడ బలహీనుల్ని కాపాడుతున్నావా? వనకరమిల్లి గ్రామంలో ఏ బలహీనుణ్ణి ఇంకో 2 కలిసి కొట్టే ప్రయత్నం చేసినా బలవంతుడైన యువకుడు వెంటనే అక్కడికి రావాలి. వాడిని ఎందుకు కొడుతున్నారా మీరు అని చెప్పి, మనకెందుకు అని మగాళ్ళు వెళ్ళరు. వెనకాల ఆడాళ్ళు కూడా నువ్వు లోపలికి వచ్చారా నీకెందుకురా అంతే. ఇది కూడా అంత లోపలికి వస్తాడమ్మా, అందరం కలిసి బయటికి వెళ్ళిపోతాం శ్మశానానికి. ప్రతివాడిని లోపలికి వచ్చాయి. ఈ మనకెందుకు అనే వ్యాధి పనికిరాదండి. తనకెందుకని ఊరుకోలేదు. రాక్షస సంహారం చేశాడు రాముడు. సీతాదేవి వాదించింది, మనం వనవాసంలో ఉన్నాం కదా, అహింసతో ఉండాలి కదా, మీరు ధనుర్బాణాలు ఎందుకు పట్టుకున్నారు, రాక్షస సంహారం ఎందుకు చేస్తున్నారని అడిగిందండి. అరణ్యకాండలో పెద్ద వాదన, ఇది పెద్ద చర్చ. అప్పుడు రాముడు ఏం చెబుతాడో తెలుసా? క్షత్రియ కాంతలా ఆలోచించు సీత, మామూలు స్త్రీలా కాదు, క్షత్రియ కాంతలా ఆలోచించు. క్షత్రియుడంటే ఎవరు? క్షతాత్రాయతే ఇతి క్షత్రియ, గాయాల నుండి కాపాడేవాడే క్షత్రియుడు. మునులు తపస్సులు చేసుకుంటూ ఉంటే వాళ్ళ తపస్సుల్ని భంగం చేస్తుంటే చూస్తూ ఊరుకోమంటావా? వాళ్ళు వచ్చి అడగాల, కాపాడమని. అడగకుండా కాపాడకూడదా? అది మన కర్తవ్యం కదా. ఒక భగత్ సింగ్ ఎందుకు ప్రాణత్యాగం చేశాడు, ఒక సుఖదేవ్ ఎందుకు ప్రాణత్యాగం చేశాడు, ఒక రాజగురు ఎందుకు ప్రాణత్యాగం చేశాడు, ఒక సుభాష్ చంద్రబోస్ ఎందుకు ప్రాణత్యాగం చేశాడు, ఒక చంద్రశేఖర్ ఆజాద్ ఎందుకు ప్రాణత్యాగం చేశాడు. అంత దూరము పోనేలా జనాభా. ఇవాళ మనం ఊరుకుని పోరాడి అల్లూరి జిల్లా అని ఒక జిల్లా పెట్టించుకున్నామండి. 28 ఏళ్ళు బ్రహ్మచారి అల్లూరి సీతారామరాజు ఎందుకు ప్రాణత్యాగం చేశాడమ్మా? మనకి వల్లే పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం చదివించుకోలేడా, ఇంజనీరింగ్ చేయించలేడా, ఆస్ట్రేలియా పంపించలేడా, మా పిల్లలు అమెరికాలో ఉన్నారని యథావు గొప్పలు చెప్పుకోలేడా? అల్లూరి సీతారామరాజులా ఎందుకు ఆలోచించాం? సుఖదేవులా ఎందుకు ఆలోచించాం? మనం త్యాగం చెయ్యాలి. ఎంతసేపు భోగం, మన గొడవ. అలా త్యాగం చేశాడు కాబట్టే రాముడు సీతాదేవిని వెతుక్కుంటూ వచ్చినప్పుడు జటాయువు కనపడగానే తండ్రిని పట్టుకున్నాడు. పైగా జటాయువు తండ్రికి స్నేహితుడు. ఆయన రాముని పట్ల సీతా కళ్యాణానికి కూడా జటాయువు వచ్చాడు. అయోధ్య మిథిలకి వచ్చాడు, అయోధ్యకి వచ్చాడు. పుత్రకామేష్టి యాగానికి కూడా వచ్చాడు. జటాయువు పాత మిత్రుడు దశరథ. మైత్రి పక్కనట్టండి, మైత్రి కోసం చేయలేదు ఆయన, మైత్రి లేకపోయినా చేసేవాడు. అటువంటి జటాయువు కనపడగానే పాపము గాయాలతో ఉండి నీళ్ల కోసం దాహం వేసి బాధపడుతుంటే రాముడు వచ్చి తీసుకొచ్చి నీళ్లు పోసి ఆ పక్షిని బతికించి నేను నీకు రుణపడున్నానయ్యా అని తండ్రికి కూడా చెయ్యలేకపోయిన 10 దిన కర్మకాండని ఒక పక్షికి చేశాడండి రామచంద్రమూర్తి. ఒక పక్షికి చేశాడు.
ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ